శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆగస్టు 15 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి రాత్రి 11:50 వరకు ఉంది. అశ్విని నక్షత్రం ఉదయం 7:36 వరకు ఉంది. ఆ తర్వాత భరణి నక్షత్రం వచ్చింది. శుక్రవారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది. ఇది కార్యహానిని కలిగిస్తుంది. అంటే ఉదయం 7:36 లోపు 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా వజ్రయోగం వల్ల ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి, మీ పనుల్లో ఆటంకాలు ఉంటాయి. ఉదయం 7:36 తర్వాత భరణి నక్షత్రం వచ్చింది. శుక్రవారం భరణి నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది. ఈ ముద్గర యోగం కలహాలను సృష్టిస్తుంది. అంటే ఉదయం 7:36 తర్వాత పని మీద బయటకు వెళితే వేరే వాళ్ళతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లో కూడా గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే రెండు యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి. వజ్రయోగం, ముద్గర యోగం రెండు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు 12 రాశుల వాళ్ళు 1 స్పూన్ పెరుగు, కొద్దిగా తేనె, కొంచెం పంచదార ఈ 3 నోట్లో వేసుకుని వెళ్ళండి. అప్పుడు మీకు వజ్రయోగం, ముద్గర యోగం ఉన్న ఏ ఇబ్బందులు ఉండవు, కలహాలు ఉండవు, కార్యహాని ఉండదు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తవుతాయి. ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి భరణి నక్షత్రానికి రెండిటికి అధిపతి అయినటువంటి శుక్రుడు మిథున రాశిలో బుధుడింట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి ఇది అనుకూలం. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా ఇది అనుకూలమని చెప్పుకోవాలి. అలాగే అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతువు సింహంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అశ్విని నక్షత్రం ఉదయం 7:36 వరకు ఉంది. ఈ అశ్విని నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలు చేసుకోవచ్చు. కంప్యూటర్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వచ్చు. మంత్ర విద్యలు నేర్చుకోవచ్చు. గురువు దగ్గరికి వెళ్ళి బ్రహ్మాండమైన మంత్రం తీసుకోవటానికి ఉదయం 7:36 లోపు అశ్విని నక్షత్ర బలం బాగుంది. అలాగే భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి చర్చలు చేసుకోవటానికి అశ్విని నక్షత్రం మంచిది. గ్రహదోషాలు ఉంటే ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి దాన ధర్మాలు చేయడానికి అశ్విని నక్షత్రం మంచిది. తీర్థయాత్రలకు వెళ్ళటానికి కూడా అశ్విని నక్షత్రం మంచిది. ఉదయం 7:36 లోపు అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. ఉదయం 7:36 తర్వాత భరణి నక్షత్రం వచ్చింది. ఈ భరణి నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉదయం 7:36 తర్వాత కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. ముఖ్యమైన వ్యక్తుల్ని కోర్టు పరంగా కలుసుకోవచ్చు. వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి కూడా భరణి నక్షత్రం మంచిది. అలాగే ఎదుటి వాళ్ళకు ఒక్కొక్కసారి మాయమాటలు చెప్పి నమ్మించాల్సి వస్తుంది. అలా ఎదుటి వాళ్ళకు మాయమాటలు చెప్పి నమ్మించడానికి కూడా భరణి నక్షత్రం మంచిది. గణిత విద్యలు, జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి కూడా భరణి నక్షత్రం మంచిది. అంజనం వేసి తప్పిపోయినటువంటి వస్తువుల గురించి, వ్యక్తుల గురించి తెలుసుకోవటానికి కూడా భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఒక్కొక్కసారి చెడు చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది. మంచి కోసం చెడు చేయాల్సి వస్తుంది. మంచి కోసం చెడు చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా భరణి నక్షత్రం మంచిది. ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులకు కూడా భరణి మంచిది. అంటే ఉదయం 7:36 తర్వాత భరణి నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా కొన్ని సమస్యలు ఉంటాయి. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయాలి. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైనటువంటి వ్యవహారాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఉంది. కీలకమైన చర్చలు చేసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా ప్రయత్నిస్తేనే ఏ పన్నైనా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాల నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా చాలా సులభంగా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. సామాన్యమైనటువంటి ధనలాభం ఉంటుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనలాభం ఉంటుంది. దైవ చింతన మనసుకు ఆనందాన్ని, ప్రశాంతతను కలిగింపజేస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి.
విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేషమైన ధనలాభములు చేకూరతాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన ధనలాభం ఉంటుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఎందులో అయినా సరే వృత్తిపరంగా ధనలాభం పొందే సూచనలు కన్యారాశి వాళ్ళకు ఉన్నాయి. కొద్దిగా ప్రయత్నిస్తేనే ఏ పన్నైనా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం ఉంది. అంటే అద్భుతమైన ధనలాభం లేదు, ధన నష్టము లేదు. ఎంతో కొంత ధనలాభం పొందే సూచనలు ఉన్నాయి. అలాగే దేశ సంచారం చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే తులారాశి వాళ్ళు ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు బంధువులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. విశేషమైన ధనలాభాలు కలిగే సూచనలు కూడా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు వృశ్చిక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంటుంది. ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లు కొనుక్కోవటానికి, కట్టుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శారీరకంగా, మానసికంగా కొంత ఒత్తిడి అయితే కొన్ని విషయాల్లో ఉంటుంది. కానీ ఆ ఒత్తిడిని అధిగమించి మీరు ముందడుగు వేస్తే అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అద్భుతమైన లాభం చేకూరుతుంది. కుటుంబ సౌఖ్యం కూడా బ్రహ్మాండంగా ఉంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్ళే సూచనలు కూడా ఉన్నాయి. సాహసోపేతమైనటువంటి పనులు నిర్వహించడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు ఈరోజు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు స్థానచలనం కనిపిస్తోంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి. జీవిత భాగస్వామి సంతానంతో దూరంగా ఉండే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అంటే భార్యాపుత్ర వియోగం ఈరోజు కుంభరాశి వాళ్ళకు ఉంటుంది. జీవిత భాగస్వామికి, సంతానానికి దూరంగా పని మీద వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మనస్సు స్థిరంగా ఉంచుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలకు వెళ్ళాలనే కోరిక పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనానికి వెళతారు. అలాగే ధనవృద్ధి కలుగుతుంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే కార్యసిద్ధి కూడా లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. 12 రాశుల వాళ్ళకి కూడా ఈ రోజంతా అద్భుతంగా కలిసి రావాలంటే, సకల శుభాలు చేకూరాలంటే శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం కాబట్టి ఓం జీవంతికాదేవ్యై నమో నమః అనే మంత్రాన్ని 11 సార్లు, ఓం రమాయై నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం జీవంతికాదేవ్యై నమో నమః ఇది 11 సార్లు, ఓం రమాయై నమః ఇది 11 సార్లు. ఈ 2 మంత్రాలు చదువుకొని వెళితే శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేసి ప్రయోజనాలు పొందడానికి శుక్రహోర బలం సహకరిస్తుంది. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి శుక్రహోర మంచిది. అదేవిధంగా ఔషధాలు మొదటిసారి స్వీకరించడానికి శుక్రహోర మంచిది. ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి శుక్రహోర మంచిది. తీర్థయాత్రలకు వెళ్ళడానికి ఈ శుక్రహోర మంచిది. అలాగే ముఖ్యమైన అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి కూడా శుక్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.